కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. టీఎంసీ కార్యకర్తల్ని తలకిందులుగా వేలాడదీయాలన్న కామెంట్లపై ఆమె మండిపడ్డారు. అమిత్ షాపై చట్టపరమైన కేసు పెడతానని దీదీ స్పష్టం చేశారు. ఒక హోంమంత్రి ఎలాంటి భాష వాడుతున్నారు, ఎన్నికల తర్వాత ప్రజలను తలకిందులుగా వేలాడదీస్తామనడం దారుణమన్నారు మమత. ఈ మనస్తత్వంతో బెంగాల్లో ఎప్పటికీ గెలవలేరన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. టీఎంసీ కార్యకర్తల్ని తలకిందులుగా వేలాడదీయాలన్న కామెంట్లపై ఆమె మండిపడ్డారు. అమిత్ షాపై చట్టపరమైన కేసు పెడతానని దీదీ స్పష్టం చేశారు. ఒక హోంమంత్రి ఎలాంటి భాష వాడుతున్నారు, ఎన్నికల తర్వాత ప్రజలను తలకిందులుగా వేలాడదీస్తామనడం దారుణమన్నారు మమత. ఈ మనస్తత్వంతో బెంగాల్లో ఎప్పటికీ గెలవలేరన్నారు. দেওয়া হবে পা ওপরে আর মাথা নিচে। আপনি হিংসার কথা বলছেন, সন্ত্রাসের কথা বলছেন, কিন্তু আমি জানি কোনো ব্যবস্থা এদের বিরুদ্ধে কেউ নেবে না। কিন্তু লয়ার যারা এখানে আছেন তাদের বলবো, ভিডিও আমার কাছে আছে, আমি দেবাঞ্জনকে দিয়েছি, কেস করবেন। এটা ইটস এ ক্রাইম। এ কথা হোম মিনিস্টার বলতে পারে না। আমি যেমন বলতে পারি না, অন্যরাও বলতে পারে না। আইন সবার জন্য এক। যে ঝুলিয়ে দেওয়া হবে পা ওপরে আর মাথা নিচে। আপনি হিংসার কথা বলছেন, সন্ত্রাসের কথা বলছেন, কিন্তু আমি জানি কোনো ব্যবস্থা এদের বিরুদ্ধে কেউ নেবে না। কিন্তু লয়ার যারা এখানে আছেন তাদের বলবো, ভিডিও আমার কাছে আছে, আমি দেবাঞ্জনকে দিয়েছি, কেস করবেন। এটা ইটস এ ক্রাইম। এ কথা হোম মিনিস্টার বলতে পারে না। আমি যেমন বলতে পারি না, অন্যরাও বলতে পারে না।